తిడితే కోపం కొడితే నొప్పి అన్నట్టు అంటే అన్నానంటారు గాని పుట్టినరోజుకి ఇంత హంగామా అవసరమా? మా చిన్నతనంలో అయితే తలారా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని చాక్లెట్లు పంచుకుంటే పుట్టినరోజు అయిపోయేది. కానీ ఇదేం వింతో ఏంటో. Baby, don't go with her. Why, Mom? Let her go fast. అదే ఎందుకు? తనతో మనం కలిసి వెళ్తే లిల్లీ వేసుకునే డ్రెస్ నువ్వే ఇచ్చావని వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. అక్కడ వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే ఓకే, నెగిటివ్గా తీసుకుంటే అందరూ నిన్నే తిడతారు. You're right, Mom. హాయ్ ఎవ్రీవన్. ఓయ్ ఏంటే లిల్లీ, నువ్వేంటి నీ అవతారం ఏంటి? ఏంటిది అసహ్యంగాను? ఏంటి అందరు అలా ఉన్నారు? వావ్, డెకరేషన్ సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నయ్య, ఏమైంది? లిల్లీ, నీకేమైనా మతికని పోయిందా? నేనేం చేశానక్క? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్కి ఏమైంది? ఏమైందా? ఇలాంటి బట్టలు వేసుకోవటం మన ఇంట వంట ఏనాడైనా ఉందా? అవ్వా, మన పద్మ ఏనాడైనా ఇలాంటి బట్టలు వేసుకుందా? పెద్దమ్మ, అక్కకు అలాంటి టేస్ట్ లేదు. ఇప్పుడు అందరు బర్త్డేలో ఇలాంటి డ్రెస్లే వేసుకుంటున్నారు. ఏంటే నాకే పాఠాలు నీతులు చెప్తున్నావు? అది కాదు పెద్దమ్మ. నోరు మూస్తావా? ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని అమ్మ చెప్తుంటే. హలో, నేను ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలో నాకు తెలుసు. ఏ నువ్వు మాత్రం జీన్స్ అని ఫ్యాషన్ అని రకరకాల డ్రెస్సులు వేసుకోవట్లేదా? అందుకని నువ్వు కూడా వాడితో పోటీ పడతావా? లిల్లీ, వాళ్ళు మగవాళ్ళు. సో వాట్? ఏ ఆడవాళ్ళకు మాత్రమే డ్రెస్ కోడ్ ఉంటుందా? మగవాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండదా? అమ్మో అమ్మో అమ్మో, ఎంతెంత మాటలు మాట్లాడుతుందో ఇది. చదవేస్తే ఉండమతి పోవటం అంటే ఇదేనేమో. ఏంటి అసలు మీరందరూ చిన్న విషయానికి ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు? అన్నయ్య, నువ్వు చెప్పు, నాకు ఈ డ్రెస్ బాగాలేదా? నేను నిన్న అడుగుతుంటే నువ్వు తన వైపు చూస్తున్నావేంటి? ఓహో, అదా విషయం. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నేను ఈ డ్రెస్ వేసుకోవడం ఈవిడి గారికి నచ్చలేదని మీ అందరికీ నచ్చలేదా? శామ్, ఎందుకు నేనంటే నీకంత కుళ్ళు? లిల్లీ, ఏ నేనేం తప్పుగా అన్నాను? నేను ఈ డ్రెస్ వేసుకోవడం ముందే చూసి మీ అందరికీ నా మీద బాగా ఎక్కించుంటుంది. అయినా ఇదేం బుద్ధి? విల్ యు షట్ అప్? చెయ్యండి, సపోర్ట్ చేయండి. అందరూ ఈవిడి గారికే సపోర్ట్ చేసి పుట్టినరోజు నాడు మాత్రం నన్ను ఏడిపించండి.
అన్నయ్య అందరి గురించి నాకు అనవసరం. నీకు నచ్చింది కదా నా డ్రెస్? నచ్చలేదు. గో అండ్ చేంజ్ యువర్ డ్రెస్. అన్నయ్య నువ్వు కూడా. ఏ అలా అనకి ఇంకెలా అంటారే? వెళ్ళు వెళ్ళి డ్రెస్ మార్చు రేపో. నేను ఇలాగే నాకు నచ్చినట్టే ఉంటాను. లీలావతి 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 లీలావతి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటమ్మా లీలావతి, ఎందుకమ్మా అందరితో ఇలా వాదిస్తున్నావు? సూర్య, చంద్ర, పద్మ అందరూ చెప్తున్నా అలా వాదిస్తున్నావేంటి? నానమ్మ అది ఈ డ్రెస్ బానే ఉంది కదా. నోర్మోయ్ 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 నోర్మోయ్. దాన్ని డ్రెస్ అంటారా? పైగా 16 ఏళ్ల వయసులో అందరూ ఇలాంటి డ్రెస్సులే వేసుకుంటారంటావా? మనదేమీ పాశ్చాత్య సంస్కృతి కాదు లీలావతి, తెలుగు సంస్కృతి. నీ చిన్న వయసులో నీకేం కావాలో, నువ్వెలా ఉంటే బాగుంటుందో నీకన్నా పెద్దవాళ్లకే బాగా తెలుసు. కాబట్టి పెద్దలు చెప్పిన మాటే వినాలి. నానమ్మ అది కాదు. బుద్ధి లేకుండా మాట్లాడొద్దని చెప్పాను. నీకు నువ్వుగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ నీకింకా రాలేదు. చూసావా బేబీ, నువ్వు అక్కడికి వెళ్ళుంటే అందరూ నిన్ను బ్లేమ్ చేసేవాళ్ళు. యూర్ రైట్ మామ్. అంతెందుకు, ఇంత వయసు వచ్చి ఏది మంచో ఏది చెడో తెలిసినా ఇప్పటికీ విషయం ఏదైనా నాతో చెప్పి సంప్రదించి అడుగు ముందుకు వేస్తాడు సూర్య. అలాంటిది నువ్వెంత, నీ వయసు ఎంత? అయినా అసలు నీకు ఈ పెంకితనం ఏంటి? ఒంటికి అతుక్కునేలా ఉండే బట్టలు బట్టల అసలు? చిన్నపిల్లని కదా, నేను ఆడిందాట పాడింది పాట అనుకుంటున్నావేమో. ఈ ఇంటికంటూ కొన్ని హద్దులున్నాయి. ఆ హద్దులు ఎవరు దాటినా క్షమించేది లేదు. వెళ్ళి మంచి బట్టలు వేసుకునిరా. పుట్టినరోజు నాడు ఇంతకంటే ఎక్కువ చెప్పించుకోకు. సూర్య, జయంత్ ఆరోగ్యం బాగోలేక లీలావతి బాగోగులు చూసుకోలేకపోతోంది. కనీసం నువ్వైనా చూసుకోవాలి కదా. అమ్మా పద్మ, సూర్య అంటే ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. నువ్వింట్లోనే ఉంటున్నావు కదా, చెల్లిని కాస్త కలపెట్టుకుని ఉండాలని తెలీదు? ఆ డ్రెస్ విషయంలో లీలావతికి ముందే ఓ మాట చెప్తే ఇలా చేస్తుందా? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లుగా ఆ బాధ్యత మనదే. అది గుర్తుంచుకోండి మీరంతా. అమ్మమ్మ, నేనెళ్ళి సర్ది చెప్పి తీసుకొస్తాను. మాట్లాడే మాట నీది కాదని నాకు తెలుసు. నీకు తెలుసా, నువ్వంటే నాకెంత ఎఫెక్షన్ ఉందో, ఎంత ఇష్టం ఉందో అది నీకు తెలుసు. నువ్వు కూడా నా విషయంలో అలానే ఉండాలి. నన్ను ట్రస్ట్ చెయ్యి. బట్ నువ్వు కూల్గా వింటానంటే నీకు విషయం చెప్తాను లిల్లీ. అది నీకు నచ్చితే రిసీవ్ చేసుకో, లేదంటే వదిలేసి. చేసిన చాలక ఇంకేం చెప్తావు? లిల్లీ, పెద్దవాళ్ళ ముందు అది అమ్మమ్మ లాంటి
ఇంటికి పెద్దవాళ్ల ముందు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవడం తప్పు కదా. చూడు, అమెరికాలో ఉన్నప్పుడు నేను ఇలాంటి డ్రెస్ వేసుకునేదాన్ని. బట్ మన ఇంటికి వచ్చాక నా పద్ధతులు మార్చుకున్నానని నీకు తెలుసు కదా. నన్ను నేను అలా మార్చుకోవడానికి కారణం వజ్రపాటి ఇంటి మీద ఉన్న రెస్పెక్ట్, అమ్మమ్మ మీద ఉన్న ప్రేమాభిమానం. నన్ను నేనే మార్చుకున్నప్పుడు పుట్టినప్పటి నుంచి అమ్మమ్మ వళ్ళలో పెరిగిన దానివి. నువ్వెలా ఉండాలి చెప్పు? అమ్మమ్మ నిన్ను తిట్టిందని బాధపడుతున్నావు, కానీ అమ్మమ్మ అలా అన్నది నీ మీద కోపంతో కాదు లిల్లీ. ఈ వజ్రపాటి ఇంటి మీద తనకున్న బాధ్యతతో అలా అంది. నా మనవరాల్ని ఎవరూ వేలెత్తి చూపకూడదు, బ్యాడ్గా కమెంట్స్ చేయకూడదని నీ మీద అభిమానంతో 4 మాటలంది. అది నీ మంచి కోసమేననుకుంటే నీకింత కోపం రాకూడదు, నువ్వింత బాధపడవు. నేనింత చెప్తున్నాను కదా అని నీ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి నీకు నువ్వే బాగా ఆలోచించుకో లిల్లీ. ఫ్యాక్ట్ నీకే అర్థమవుతుంది. నీకింకా కోపం తగ్గకపోతే ఇదిగో దీన్ని నేలకేసి పగలకొట్టు. కోపం పోతుంది. కమాన్, టేక్ ఇట్. థ్యాంక్ గాడ్, కోపం ఎగిరిపోయిందా? ఆర్ యు కూల్ నౌ? అవును, నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసావా? ఇప్పుడు ఓపెన్ చెయ్యి. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇటు కమ్ ఆన్, ఓపెన్ ఇట్. చాలా బాగున్నాయి సామ్ వదిన. రియలీ? థ్యాంక్ యూ సో మచ్ లిల్లీ. డూ యు నో, నా 16th బర్త్డేకి సేమ్ ఇలాంటివి మా మమ్మీ నాకు ప్రెజెంట్ చేసి నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. లిల్లీ, ఈ చెప్పల మీద మంచి మ్యాచింగ్ గౌన్ వేసుకుంటే ఎలా ఉంటావో చూడు. ఎలా ఉంటాను? యు లుక్ జస్ట్ లైక్ ఎ స్వీట్ ప్రిన్సెస్. అయితే ఏ గౌన్ వేసుకోను? వెయిట్, ఐ విల్ సీ. యా, దిస్ ఇస్ ఫైన్. సూపర్. అవునవును, ప్రిన్సెస్ లాగా ఉన్నావు. ఎంత అల్లరి చేసావు, ఎంత హంగామా చేసావు. మొత్తానికి నీ 16th బర్త్డే మెమొరబుల్ గా ఉంచుకున్నావు. తుమ్ము దులిపేశావు.
డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి నీ కేక్ కట్ చేయాలా వద్దా? ఓకే ఓకే, అర్థమైంది. యూ క్యారియన్, ఐఎమ్ లీవింగ్. బేబీ స్టాప్. బేబీ ఆగు. బేబీ I have to go. జస్ట్ ఫ్యూ మినిట్స్. I can't stay here anymore. I have to leave. వాట్ ఎవర్ యువర్ ప్లాన్, యు గాట్ ఫ్లాప్. Mom! నేను చెప్పేదేముంది, నువ్వే నీ కళ్ళారా చూసావు, నీ చెవులారా విన్నావు. ఓ ముగ్గురు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఆ లిల్లీ నువ్వేదో గ్రిప్లోకి తెచ్చుకుంటున్నానన్నావు. వాట్ హ్యాపెండ్? ఆ లిల్లీ నీతో క్లోజ్గా మాట్లాడినట్టు, నీ మాటే వింటున్నట్టు నటిస్తూ, నీ వైపు టర్న్ అయినట్టు ఎంత ఎంత ఇంటెలిజెంట్గా గేమ్ ఆడిందో తెలుసా నీకు? ఆ సమంత్ ఏదో 4 మాటలు చెప్పగానే తన వైపు తిరిగిపోయి తెగ హ్యాపీగా ఉంది ఆ లిల్లీ. ఇలా అయితే సూర్యని నీ వైపుకి తిప్పుకునేదెలా? What are you talking? ఫ్యాక్ట్, నిజం మాట్లాడుతున్నాను. Mom! I'm in serious mood. సీరియస్ మూడ్లో ఉండటం వల్ల నో యూజ్. సీరియస్ మైండ్ సెట్తో ఉండాలి. దెన్ ఓన్లీ అవర్ ప్లాన్ విల్ గెట్ సక్సెస్. But నేను sincere గా బేబీ, యు ఆర్ మై డాటర్. అంటే ఏదైనా స్టెప్ తీసుకోవడంలో గానీ ఎక్స్పీరియన్స్లో గానీ నీకంటే నాకు చాలా అనుభవం ఉంటుంది. డూ యూ అగ్రీ దట్? ఆ శ్రేయోభిలాషి ఏదో నాకు ప్లాన్ చెప్తానంటే వాడిని కసురుకొని వాడి బొందా, వాడు నాకు ప్లాన్ చెప్పడం ఏంటి, నా దగ్గరే మాస్టర్ ప్లాన్ ఉందన్నావు. ఆ ప్లాన్తో సూర్య నా వైపుకి వస్తాడని నువ్వు అన్నావు. బట్ వాట్ హ్యాపెండ్? అంటే ఏంటి? ఆ శ్రేయోభిలాషి నాకంటే ఇంటెలిజెంట్ అంటావా? నాకంటే బ్రిలియంట్ అంటావా? ఎస్, అఫ్ కోర్స్. మామ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నో బేబీ, ఒక్కొక్కసారి మట్టి బుర్ర కూడా మహత్తరమైన ఐడియా పుడుతుంది. అలాంటి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒక్క విషయం బాగా ఆలోచించు. ఈ ఇంట్లో ఎవరెవరు ఎలాంటి వాళ్ళో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో మన ఇద్దరికి కరెక్ట్గా తెలియదు కదా. నో, అందుకే ఎవరిని 100% మనం జడ్జ్ చేయలేం. అలా జడ్జ్ చేయగల పర్సన్ ఎవరు? మనం విసిరేస్తే $1 అనే బిస్కెట్ కోసం కుక్కలా ఎదురు చూసేదెవరు? హరికృష్ణ అనబడే మన శ్రేయోభిలాషి. వాడికే కదా ఈ ఇంట్లో అందరి మైండ్ సెట్స్ తెలుసు. అలాంటి వాణ్ణి అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి. వాడంతట వాడు వస్తే మనం కసురుకొని పంపిస్తే వాడు మళ్ళీ మనకి హెల్ప్ చేస్తాడో చెప్పు. ఓకే, వాడి సంగతి తర్వాత. ఐ హావ్ టు డూ సంథింగ్ రైట్ నౌ. నీ నా సమంత మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఆ లిల్లీని నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి. దట్స్ ఇట్. ఈ మాట అన్నా బాగుంది. ఐల్ సీ బేబీ. హలో మిస్టర్ శ్రేయోభిలాషి, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. వెంటనే రా. చంద్ర, లిల్లీ ఎంత అందంగా ఉంది కదా. అవును, అటు ఇటు శామ్ అన్నయ్య వస్తుంటే ఇంకా బాగుంది. ఎందుకు కొట్టావమ్మా? ఆనందం పట్టలేక సన్నాసి. లక్ష్మణుడు సీతారామ అంటూ జపం చేసినట్టు నువ్వు శ్యామ సూర్య అంటూ జపం చేస్తూ ఉండు. లిల్లీ, నువ్వెంత అందంగా ఉన్నావే, నాకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇందాకెలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎంత తేడా ఉందో ఇప్పుడైనా గమనించావా? రా, కేక్ కట్ చేద్దాం కానీ రా.
కేక్ కట్ చేయి లిల్లీ. హ్యాపీ బర్త్డే